డాక్టర్ హారిక దశరథ మాటలు విని జ్యోత్స్న గురించి గుండె పగిలే నిజాలను తెలుసుకున్న శివనారాయణ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. శివనారాయణ అయితే కారులో వెళ్తూ ఉంటాడు. అప్పుడు ఇక శివనారాయణ అలా వెళ్తూ ఉన్నప్పుడు ఇక కాశీ అయితే ఫుల్గా తాగేసి ఇక రోడ్డు మీద అయితే అలా తిరుగుతూ పాటలు పాడుకుంటూ ఉంటాడు. అప్పుడే కాశీని చూసి ఇదేంటి కాశీగాడు ఇలా తయారయ్యాడేంటి, పట్టపగల ఇలా ఫుల్గా తాగేశాడు, ఏమైంది ఇడికి అని అనుకుంటూ శివనారాయణ కాశీ దగ్గరికైతే వెళ్తాడు. అప్పుడు ఇక కాశీ అయితే ఎవరు మీరు అని అంటూ ఇక శివనారాయణ చూసి అంటూ ఉంటాడు, ఏ కాశీ ఏమైందిరా నీకు, ఏంటి పట్టపగల ఇంత ఫుల్గా తాగేశావు అని అడుగుతూ ఉంటాడు శివనారాయణ. అప్పుడే శివనారాయణ గారు మీరా, నమస్కారం అండి నమస్కారం అని అంటూ ఉంటాడు. కాశీ అయితే ఏ కాశీ ఏంటయ్యా ఎప్పుడూ లేని అలవాటు ఏంటి ఇది కొత్తగా, అసలు ఇప్పటికే నీ కాపురం కూలిపోయేటట్టుంది, ఇప్పుడు నువ్వు ఇలా పగలు కూడా తాగేసి వెళ్తే స్వప్న ఏమనుకుంటుంది, ఇంకా నువ్వు మారలేదని అనుకుంటుంది అని అంటూ ఉంటాడు శివనారాయణ. ఇంకెక్కడ కాపురం సార్, ఎప్పుడో కూలిపోయింది, ఎప్పుడో నాకు విడాకులు ఇచ్చేసింది నా దిల్లు, నేను కూడా విడాకుల పత్రాల మీద సంతకం పెట్టేశాను, మరో పెళ్ళికి కూడా తను సిద్ధమయ్యింది, పెళ్లి చూపులు కూడా అయిపోయాయి అని అంటూ ఉంటాడు కాశీ అయితే. అప్పుడు ఆ మాట విని శివనారాయణ షాక్ అయిపోతూ, విడాకులు అయిపోయాయా, స్వప్న ఇంకో పెళ్లి చేసుకోవడానికి పెళ్లి చూపులు కూడా చూసుకుందా, ఏంటయ్యా ఇదంతా, ఓసారి ట్రా నువ్వు ఈ బెంచ్ మీద కూర్చో అని శివనారాయణ కాశీని బెంచ్ మీద కూర్చోబెట్టి అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇంకా కాశీ అయితే అవును సార్ మాకు విడాకులు అయిపోయాయి, స్వప్న మరో పెళ్లి చేసుకోవడానికి పెళ్లి చూపులకు కూడా సిద్ధమయ్యింది అని అంటూ ఉంటాడు. అసలు ఈ విషయాలన్నీ నా దగ్గర ఎందుకు శ్రీధర్ చెప్పలేదు, అయినా స్వప్నకి నీతో విడాకులు ఇప్పించి వేరే అబ్బాయితో పెళ్ళి ఎలా చేయాలనుకుంటున్నాడు, అసలు బుద్ధుందా శ్రీధర్కి అని అడుగుతూ ఉంటాడు శివనారాయణ. మావయ్యని ఏమీ అనొద్దు సార్, మావయ్య దేవుడు, నేను మావయ్య మీద నింద వేసి జైలుకి పంపిస్తే మళ్ళీ నన్ను తన కూతురితో కలపాలని ఇంట్లోనే పెట్టుకున్నాడు, నేను ఎంత తనని అవమానించినా సరే ఆయన మాత్రం కన్న కొడుకుగా నన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నారు, ఆయన చాలా మంచివాళ్ళు సార్, నేనే చెప్పుడు మాటలు విని నా కాపురాన్ని కూల్చుకున్నాను, డబ్బుల కోసం నా భార్యకి నా మీద ఉన్న నమ్మకాన్ని చంపేసుకున్నాను అని అంటూ ఉంటాడు. డబ్బులు వస్తే మంచి ఇల్లు కట్టుకొని భార్యని ఆనందంగా చూసుకోవచ్చని అనుకున్నాను తప్ప ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు సార్ అని అంటూ ఉంటే, చెప్పుడు మాటలు వినా అసలు ఏం మాట్లాడుతున్నావయ్యా, అయినా నీకు ఎవరు చెప్పుడు మాటలు చెప్పి నిన్ను ఇలా తయారు చేసి నీ కాపురాన్ని కూల్చారు, నువ్వే కదా చేతులారా ఆ వైరాతో చేతులు కలిపి నీకు నువ్వే గోతిని తవ్వుకున్నావు అని అంటూ ఉంటే, సార్ ఆ వైరా ఎవడో కూడా నాకు తెలియదు సార్, ఆ వైరా పరిచయం చేసిందే ఆ జ్యోత్స్న అని అంటూ ఉంటాడు కాశీ. ఆ మాట విని ఒక్కసారే శివనారాయణ షాక్ అయిపోతాం, ఏం మాట్లాడుతున్నావయ్యా అని అంటూ ఉంటే, అవును సార్ నన్ను అసలు ఆ వైరాకి పరిచయం చేసిందే జ్యోత్స్న, నేను మావయ్య దగ్గర డ్రైవర్గా ఉంటున్నానని ఆయనకి పిఏగా ఉంటున్నానని, అసలు నువ్వు చదువుకున్న చదువేంటి, నువ్వు చేస్తున్న ఉద్యోగం ఏంటి, కావాలనే తన పక్కని నిన్ను పియ్యని చేసి నిన్ను ఒక పనివాడిలా వాడుకుంటున్నాడు మీ మావయ్య, నువ్వు చదివిన చదువుకి నీకు మంచి ఉద్యోగం వస్తుంది, నేను చెప్పినట్టు చెయ్యని నన్ను వైరా దగ్గరికి పంపించింది సార్, ఆ వైరా మావయ్య మీద నిందలు వేయడానికి ఫుడ్ పాయిజన్ నా చేతే చేయించి మావయ్యని జైల్లో పెట్టించాడు, జ్యోత్స్న ఈ పనంతా చేస్తున్నందుకు ఆ వైరాకి కంపెనీలో సగం షేర్లు కూడా ఇస్తానంది అని అంటూ ఉంటాడు. ఆ మాట విని అంటే ఆ రోజు మీడియా ముందు వైరా చెప్పిన మాటలు అన్నీ కూడా నిజమేనన్నమాట అని అంటూ ఉంటాడు శివనారాయణ. అవును సార్ మీడియా ముందు ఆ వైరా ఆ రోజు చెప్పాడు కదా జ్యోత్స్న గురించి, మొత్తం అదంతా కూడా నిజమే, జ్యోత్స్నానే కావాలని వైరా దగ్గరికి వెళ్ళి కంపెనీ సీఈఓని దింపేసి తనని సీఈఓ చేస్తే సగం షేర్లు కంపెనీలో సగం వాటా కూడా ఇస్తానని ఆ వైరాతో చేతులు కలిపింది అని అంటూ ఉంటాడు కాశీ. అయితే అప్పుడే అది విని శివనారాయణ జ్యోత్స్న ఇంతకీ దిగజారిపోయిందా అని అంటూ ఉంటే, సార్ దీనికి ఇలా అయిపోతున్నారు,
జ్యోత్స్న చేసిన ఇంకో పని చెప్తే ఇంకేమైపోతారో మీరు అని అంటూ ఉంటాడు కాశీ. అప్పుడు ఇక అది విని శివనారాయణ షాక్ అయిపోతూ, ఏంటి ఇంకొక ఘోరం చేసిందా, ఏం చేసింది అని అడుగుతూ ఉంటాడు. శివనారాయణ ఏం చేసిందంటే ఏం చెప్తాం సార్, తను కంపెనీ సీఈఓ, అంటే తన కంపెనీయే, ఆ కంపెనీలో వచ్చే లాభాలన్నీ కూడా తనయే కదా సార్. అయినా సరే తను కంపెనీ డబ్బుని కొట్టేసింది, స్కామ్ చేసింది. ఏంటో 50 లక్షలు, అలా కాదు సార్ 3 కోట్లు స్కామ్ చేసింది అని అంటూ ఉంటాడు కాశీ. ఇదే విషయాన్ని నేను తను నాతో మాట్లాడుతున్నప్పుడు నోరు జారి చెప్పేశాను. అప్పుడే నన్ను మార్చాలని ప్రయత్నించింది. నేను మావి దగ్గరే ఉంటే ఆ నిజాన్ని బయట పెడతారేమో అని మావి మీద నాకు అసహ్యం కలిగేలా మాట్లాడింది. తర్వాత నా చేతే అకౌంట్స్కి సంబంధించినవన్నీ కూడా తెప్పించుకుంది. నేను అవి కొట్టేసి జ్యోత్స్న చేతికి ఇవ్వాలనుకున్నాను. చివరికి అది మావి దగ్గరికే చేరాయి అని అన్ని నిజాలను కూడా చెప్పేస్తాడు. ఈ విషయం శ్రీధర్ నాకెందుకు చెప్పలేదు అని అంటూ ఉంటే, ఏం చెప్తారు సార్ మావయ్య, మీ ఇంట్లో పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. అసలే పెద్దమ్మకి ఏమవుతుందా అని అందరూ కూడా భయపడుతున్నారు. ఇప్పుడు పెద్దమ్మని కాపాడే జ్యోత్స్న ఈ పని చేసిందంటే ఖచ్చితంగా జైల్లో పెడతారు. అందుకని ఇప్పటి వరకు కూడా బావ మాట విని మావయ్య నోరెత్తలేదు, నేను కూడా ఏమీ మాట్లాడటం లేదు అని కాశీ అయితే అంటూ ఉంటాడు. జ్యోత్స్నని నా జీవితాన్ని నాశనం చేసింది సార్. నా స్వప్నం లేదే నేను బ్రతకలేను, ఇక చావు తప్ప నాకు వేరే దిక్కు లేదు అని అంటూ బాధపడుతూ ఉంటాడు. అప్పుడే శివనారాయణ అయితే రాకాసి అని కారు ఎక్కించుకొని ఇంటికైతే శ్రీధర్ ఇంటికైతే తీసుకువెళ్తాడు. అలా శ్రీధర్ ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత శ్రీధర్, కావేరి, దాసు అందరూ కూడా ఇంట్లోనే ఉంటారు. అప్పుడు ఇక కాశీని తీసుకువస్తూ ఉన్నాం. శివనారాయణ చూసి శ్రీధర్ షాక్ అయిపోతూ, అయ్యో మావయ్య గారు, మీరేంటి కాశీని తీసుకొస్తున్నారు, కాశీకి ఏమైంది అని అడుగుతూ ఉంటాడు శ్రీధర్ కంగారు పడుతూ. అప్పుడు ఇక అంటూ ఉంటాడు, శివనారాయణ అయితే రోడ్డు మీద తాగేసి అటు ఇటు తిరుగుతున్నాడు, మళ్ళీ తనకి ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో అని నేను ఇంటికి తీసుకొచ్చాను శ్రీధర్ అని అంటూ ఉంటాడు శివనారాయణ. ఆ మాట విని మంచి పని చేశారు సార్, రండి సార్ రండి కూర్చోండి అని అంటూ ఉంటే, అప్పుడు ఇక ఆ మాట విని శివనారాయణ అయితే కూర్చోటానికి ఒప్పుకోవడం, నేను అర్జెంటుగా వెళ్ళాలి, నాకు పనుంది అని అంటూ ఉంటాడు శివనారాయణ. అప్పుడు ఇక శివనారాయణ అలా అనేసరికి సరే మావయ్య గారు అని చెప్తూ ఉంటాడు శ్రీధర్. ఎందుకు శ్రీధర్ నా దగ్గర ఇన్ని నిజాల్ని దాచిపెడుతున్నారు అని అడుగుతూ ఉంటాడు శివనారాయణ. అయితే ఏం నిజం సార్ అని మావయ్య అని అడుగుతూ ఉంటాడు శ్రీధర్. ఏం నిజమా, జ్యోత్స్న స్కామ్ గురించి, తను కంపెనీలో చేసిన స్కామ్ గురించి నాకెందుకు చెప్పలేదు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే శ్రీధర్ అయితే ఏం చేయమంటారు మావయ్య, ఆ రోజు మీ ఇంటికి చెప్పడానికే ఫైల్ తీసుకొని వచ్చాను, కానీ ఆ రోజే సుమిత్ర చెల్లికి బ్లడ్ క్యాన్సర్ అని చెప్పడంతో కుటుంబం మొత్తం ఎంతో బాధపడుతున్నారు. ఈ బాధ సమయంలో నేను అలా ఎలా చేస్తాను, ఇప్పుడు జ్యోత్స్ననే సుమిత్ర చెల్లి ప్రాణాల్ని కాపాడుతుందని డాక్టర్ చెప్పారు. ఈ సమయంలో తను కోర్టుకు వెళ్ళడం, శిక్ష పడడం ఇవన్నీ కూడా మళ్ళీ రిస్క్తో కూడినవని నేను కూడా ఏమీ మాట్లాడలేదు. ముఖ్యంగా కార్తీక్ అయితే ఈ విషయాన్ని మీతో ఎవరితో కూడా చెప్పొద్దని చెప్పాడు అని అంటూ ఉంటాడు శ్రీధర్. ఆ మాట విని అప్పుడే శివనారాయణ జ్యోత్స్న ఇలా చేస్తుందని అస్సలు అనుకోలేదు శ్రీధర్ అని అంటూ ఉంటే, జ్యోత్స్న ఖచ్చితంగా ఇలాగే చేస్తుంది, తన గురించి నాకు బాగా తెలుసు అని అంటూ ఉంటాడు శ్రీధర్. అయితే తను స్వార్థానికి ఎంత దూరమైనా వెళ్తుంది, ఎంతమందినైనా ఎదిరిస్తుంది అని చెప్పడంతో అప్పుడు ఇక మరి ఈ నా మనవరాల్ని ఏం చేయాలో నాకే అర్థం కావడం లేదు అని బాధపడుతూ ఉంటాడు శివనారాయణ. ఈ విషయం తెలుసుకుంటే దశరథ తట్టుకోలేడు అని బాధపడుతూ ఇక ఇంటికైతే బయలుదేరుతాడు. అలా ఇంటికి బయలుదేరేటప్పుడు అనుకోకుండా రోడ్డు మీద దశరథ, డాక్టర్ హారిక ఇద్దరు కూడా మాట్లాడుకోవడం అంతా కూడా గమనిస్తూ ఉంటాడు శివనారాయణ. ఇదేంటి దశరథ డాక్టర్ గారిని బయట కలుస్తున్నాడు, ఏమై ఉంటుంది అని అనుకుంటూ ఉంటాడు
శివనారాయణ. అప్పుడే శివనారాయణ అసలు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో చూడాలి అని అనుకుంటూ వాళ్ళకి తెలియకుండా వాళ్ళ కారు వెనకాల నుంచి అయితే వెళ్తాడు. కారు వెనకాల నుంచి వెళ్ళి అక్కడే నుంచొని ఇక వాళ్ళ మాటలు వింటూ ఉంటాడు. ఏంటి డాక్టర్, ఏదో అర్జెంటుగా మాట్లాడాలి, తొందరగా రమ్మని ఫోన్ చేశారు, ఏమైందని అడుగుతూ ఉంటే, ఏమైందా, ఏమీ కాలేదు, కానీ ఇప్పుడే అసలు టాస్క్ మొదలయ్యింది అని అంటూ ఉంటుంది. డాక్టర్ అయితే, ఏం మాట్లాడుతున్నారు డాక్టర్, మీరు మాట్లాడే మాట నాకు అర్థం కావడం లేదు. జ్యోత్స్న సైలెంట్గా ఉంది, తనకి ఆపరేషన్ అని చెప్తే నమ్మేసింది అని మనం అనుకుంటున్నావు, కానీ జ్యోత్స్న సైలెంట్గా లేదు అని అంటూ ఉంటుంది. డాక్టర్ అయితే, ఏం మాట్లాడుతున్నారు డాక్టర్? అవును దశరథ్ గారు, నేను చెప్పేది నిజం. తను మన ముందే ఉండి తను చాలా విషయాలు తెలుసుకోవాలని చాలా ఆసక్తి చూపిస్తుంది అని అంటూ ఉంటుంది. డాక్టర్ అయితే, ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు అని అంటూ ఉంటే జ్యోత్స్నకి అనుమానం వచ్చింది. అందుకనే హాస్పిటల్లో తను అలా ప్రవర్తించింది. హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్లోనే ఉండి అన్నీ గమనిస్తూనే ఉండేది. కానీ మనం అనుకున్న ప్లాను ప్రకారం మొత్తానికి దీప బోన్మేరో తీసి సుమిత్ర గారికి పెట్టి ఆపరేషన్ చేసి ఆవిడ ప్రాణాల్ని కాపాడాము. కానీ జ్యోత్స్ననే తన కన్న కూతురు అని, తన కన్న కూతురు వల్లే ఈరోజు నేను ప్రాణాలతో ఉన్నానని అనుకుంటూ ఉంటుంది సుమిత్ర గారు. కానీ సుమిత్ర గారు ప్రాణాల్ని కాపాడింది మాత్రం దీప అని ఇంకా తెలీదు. తెలిస్తే మాత్రం జ్యోత్స్న దీపని ఏం చేస్తుందో కూడా తెలీదు అని అంటూ ఉంటుంది. డాక్టర్ అయితే, ఇంతకీ జ్యోత్స్న చేసిన పనేంటో మీరు చెప్పలేదు అని దశరథ అయితే అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఇక దశరథతో అంటూ ఉంటుంది డాక్టర్ అయితే, జ్యోత్స్న దీపకి సుమిత్ర గారికి డిఎన్ఏ టెస్ట్ చేయించింది, అలాగే తనకి దాసుకి కూడా డిఎన్ఏ టెస్ట్ చేయించింది అని అంటూ ఉంటుంది డాక్టర్. ఆ మాట విని దశరథ షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి డాక్టర్ మీరు చెప్పేది, తను ఇలా డిఎన్ఏ టెస్ట్ చేయించిందా అని అనగానే, అవును తను డిఎన్ఏ టెస్ట్ చేయించింది, తనకి అనుమానం వచ్చింది. కానీ లక్కీగా ఏం జరిగిందంటే, నేను మా హాస్పిటల్ సీసీ కెమెరాలు అన్నీ కూడా చెక్ చేస్తున్నాను. అప్పుడే ఒకరోజు జ్యోత్స్న ల్యాబొరేటరీ దగ్గరికి వెళ్ళి అతనికి డబ్బులు ఇవ్వడం నేనంతా కూడా చూశాను సీసీ కెమెరా ద్వారా. అప్పుడు నాకు అసలు అతనికి జ్యోత్స్న ఎందుకు డబ్బులు ఇస్తుందని నాకు అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి వెళ్ళి అతన్ని నిలదీశాను. అప్పుడే అతను ఏం చెప్పాడంటే, సుమిత్ర గారి శాంపిల్స్, దీప శాంపిల్స్, నా శాంపిల్స్ కూడా మీరు తీసుకోవాలి, తీసుకున్న తర్వాత వాటిని డిఎన్ఏ రిపోర్ట్స్కి మీరే ఇవ్వాలి అని అతనితో బేరం కుదుర్చుకుంది. అతను కూడా దీనికి ఒప్పుకున్నాడు. ఒప్పుకొని అతను మొత్తం టెస్టులకి సంబంధించిన బ్లడ్ శాంపిల్స్ అన్నీ కూడా మనకి ఎవ్వరికీ తెలియకుండా తీశాడు. కానీ అతనికి కూడా తెలియని విషయం ఏంటంటే, దీప బోన్మేరో ఇచ్చిందో లేదో అతనికి తెలీదు. అందుకనే జ్యోత్స్నకి నిజం తెలీదు. నాకు నమ్మకమైన ఇద్దరు నర్సులు, వాళ్ళకి ఈ విషయం తెలుసు, వాళ్ళు ఖచ్చితంగా బయట పెట్టరు. కానీ మిగతా వాళ్ళెవ్వరికీ కూడా నేను చెప్పకుండా చాలా జాగ్రత్త పడ్డాను, జ్యోత్స్న ఇలాంటి పనులే చేస్తుందని. చివరికి జ్యోత్స్న అయితే ఇలాగే చేసింది. ఇక అతన్ని పట్టుకొని నిలదీస్తే, ఫలానా ల్యాబొరేటరీకి శాంపిల్స్ పంపించామని చెప్పాడు. వెంటనే ఆ శాంపిల్స్ అన్నిటినీ కూడా మార్చి డిఎన్ఏ రిపోర్ట్స్ ఇవ్వమని నేను అతనికి చెప్పాను. ఇవి అసలైన డిఎన్ఏ రిపోర్ట్స్. దీప మీ కన్న కూతురు అని, జ్యోత్స్న దాసు కూతురు అని నిజం తెలిపే డిఎన్ఏ రిపోర్ట్స్ ఇవి మీ దగ్గరే జాగ్రత్తగా ఉంచండి. ఇక జ్యోత్స్న రిపోర్ట్స్ చూసినా సరే మీ కూతురే అని అనుకుంటుంది. అప్పుడు దాసు కూతురు దీప అవుతుంది అని అంటూ ఉంటుంది. డాక్టర్ అయితే, చాలా థ్యాంక్స్ డాక్టర్, లేకపోతే జ్యోత్స్న ఏం చేసేదో, నా కూతుర్ని చంపడానికి కూడా వెనుకాడుతాం అని అంటూ ఉంటాడు. ఇదంతా వింటున్న శివనారాయణ షాక్ అయిపోతూ, అసలు ఏం జరుగుతుంది, దీప నామనవరాలు ఏంటి, జ్యోత్స్న దాసు కూతురు ఎలా అయింది, చిన్నప్పటి నుంచి మా దగ్గరే పెరిగిన జ్యోత్స్న ఇప్పుడు మా మనవరాలు ఎందుకు కాదు అని శివనారాయణకి అనుమానం అయితే మొదలవుతుంది. తర్వాత ఇక డాక్టర్ అయితే సుమిత్ర గారు కోరుకున్నట్టు జ్యోత్స్న పెళ్లి చూడాలని,
జ్యోత్స్న పెళ్ళి వెంటనే నిశ్చయం చేసి ఆ పనిలో ఉండండి. ఇక జ్యోత్స్నకి ఎప్పటికీ కూడా నిజం తెలీదు అని అంటూ డాక్టర్ అయితే వెళ్ళిపోతుంది. అలా డాక్టర్ వెళ్ళిపోయిన తర్వాత ఇంతలో ఇక దశరథ అయితే వెనక్కి తిరిగి చూస్తాడు. అప్పుడు ఇక శివనారాయణ కనిపిస్తాడు దశరథకి. శివనారాయణ కనిపించగానే అప్పుడు ఇక దశరథ అయితే షాక్ అయిపోతూ, నాన్న మీరేంటి నన్ను ఇక్కడున్నారు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక ఆ దశరథన చూసి శివనారాయణ దగ్గరికి వచ్చి, ఏం జరుగుతుంది దశరథ, నీ చేతిలో ఆ రిపోర్ట్స్ ఏంటి అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఏం లేదు నాన్న, ఏం లేదు అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడే దశరథ చంప పగలగొడతాడు. ఇక ఎన్ని నిజాలని దాచాలనుకుంటున్నావు నా దగ్గర, ఆ రిపోర్ట్స్ ఇలా ఇవ్వు అని ఫైల్ని లాక్కొని చూస్తాడు. షాక్ అయిపోతూ ఉంటాడు. దీప మీ కన్న కూతురు ఏంటి, జ్యోత్స్న దాసు కూతురు ఎలా అయింది, ఈరోజు నువ్వు నాకు నిజం చెప్పి తీరాల్సింది అని అంటూ ఉంటాడు శివనారాయణ. అప్పుడు ఇక దశరథ అయితే శివనారాయణతో అంటూ ఉంటాడు, మీకు కోపం రావడంలో అర్థం ఉంది నాన్న, చెప్తాను. దీపే నా కన్న కూతురు, దీపే మన ఇంటి వారసురాలు, జ్యోత్స్న దాసు కూతురు నాన్న. ఇది ఎలా జరిగిందంటే వీళ్ళిద్దరూ ఒకే రోజు పుట్టారు. అంటే సుమిత్ర అలాగే దాసు భార్య ఇద్దరూ కూడా ఒకే రోజు హాస్పిటల్కి డెలివరీ కోసం నొప్పులు రావడంతో వచ్చారు. ఇద్దరు ఒకేసారి బిడ్డల్ని కన్నారు. ఇది చూసి నీ మీద కోపాన్ని పెంచుకున్న పిన్ని కోపంతో రగిలిపోతూ నా కొడుకుని ఇంట్లో నుంచి బయటికి గెంటేశావు, ఆస్తి కూడా ఇవ్వలేదు, నా కొడుకుతో నాకు పూర్తిగా బంధాన్ని తెంపేశావు. ఇప్పుడు నీ మనవరాలతో నీ ఇంటికి ఉన్న పూర్తి బంధం తెంపేస్తాను. నా మనవరాల్ని నీ ఇంటి వారసురాలుగా ఆ ఆస్తికి ఇవ్వరానిలా అయ్యేలా చేస్తాను అని పిల్లల్ని మార్చేసింది. సైదులకి ఇచ్చి దీపని చంపేమంది. పసిబిడ్డని చంపలేని సైదులు పసిబిడ్డని బస్టాండ్లోనే వదిలేశాడు. ఇక బస్టాండ్లో వదిలేయడంతో అప్పుడే ఇంకా ఆ బస్టాండ్లో కుబేర తీసుకువెళ్ళి పెంచుకున్నాడు అని నిజాన్ని బయట పెడతాడు. అది విని శివనారాయణ ఒక్కసారే కుప్పకూలిపోతాడు. పారిజాతం నా మీద ఇంత పగని పెంచుకుందని నేను అనుకోలేదురా అని అంటూ ఉంటే, పిన్ని కేవలం తన కొడుకుని నువ్వు దూరం చేశావని, తన కొడుకుని అనాథని చేసి పేదవాణ్ణి చేశావని, తనని పట్టించుకోలేదని, మాకే ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చావని చెప్పి పిన్ని నీ మీద పగ పెంచుకుంది. నువ్వు అప్పుడు పిన్ని విషయంలో దాసు విషయంలో చేసింది కూడా తప్పే నాన్న. కానీ ఇప్పుడు ఏం చేస్తాము, పోయిన రోజులు తిరిగి రావు కదా. అందుకని ఇప్పుడు నా కూతుర్ని నేను జ్యోత్స్న నుంచి కాపాడుకోవాలనుకుంటున్నాను. జ్యోత్స్న ఎలాంటిదో తెలుసా, తను ఎంత దుర్మార్గురాలంటే అని మొత్తం నిజాలన్నీ బయట పెడతాడు. నేను తెలుసుకున్నాను, అసలు కాశీ విషయంలో వైరాతో చేతులు కలిపి కంపెనీలో స్కామ్ చేసి ఎన్నో ఘోరాలు చేసింది తను అని అంటూ ఉంటే, ఏంటి నాన్న జ్యోత్స్న స్కామ్ చేసిందా అని అంటూ ఉంటే, అవునరా 3 కోట్ల స్కామ్ చేసింది. ఈ విషయం సుమిత్రకి ఆరోగ్యం బాగోలేదని శ్రీధర్ బయట పెట్టలేకపోయాడు అని అంటూ ఉంటే, ఆ మాట విని కోపంతో రగిలిపోతూ ఉంటాడు దశరథ. పెంచిన ప్రేమ జ్యోత్స్నాని ఏమీ చెయ్యలేకపోతుంది నాన్న అని అంటూ ఉంటే, రే దశరథ ఇప్పుడు మనం తొందరపడకూడదు. తొందరపడి నిజం బయటపడితే దీప ప్రాణాలకే ప్రమాదం, అలాగే నీ ప్రాణాలకు కూడా ప్రమాదమే. అందుకని నువ్వు వీలునామాలో చేసిందే కరెక్టు. నీ రక్తం పంచుకుని పుట్టిన నీ కూతురికి ఆస్తి దక్కుతుందని నువ్వు వీలునామా మార్చి రాయించావు, మంచి పని చేశావు. కానీ జ్యోత్స్నకి నిజం తెలియకూడదు, తనకి పెళ్లి చేసి బయటికి పంపించేయాలి అని అంటూ ఉంటాడు శివనారాయణ. రే నేను నా మనవరాల్ని చూడాలి అని అంటూ ఇంకా దీప దగ్గరికి వెళ్దామంటాడు. ఇప్పుడు కాంచనకి అనుమానం వస్తుంది నాన్న, కాంచనకి కూడా ఈ విషయం తెలీదు అని అంటూ ఉంటే, దీపకి కార్తిక్కి దాసుకు మాత్రమే ఈ నిజాలు తెలుసు అని అంటూ ఉంటాడు దశరథ. ఎలాగో దీపం మన ఇంటికి వస్తుంది కదా అని అంటూ ఉంటే, పట్టు పరుపుల మీద పడుకోవాల్సిన దీప వంటగదిలో ఉల్లిపాయలు కోసుకుంటూ మన ఇంట్లో పని మనిషిగా ఉంది. గదిలో పని మనిషిగా ఉండాల్సిన జ్యోత్స్న పట్టు పరుపుల మీద పెరిగింది. ఏంట్రా
పాపం దీప ఎన్ని కష్టాలు పడింది అని దీప గురించి ఆలోచిస్తూ ఉంటాడు శివనారాయణ. అవును నాన్న, అందుకే నా కూతురికి ఇప్పటికైనా సరే న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను. నా కూతురు కోసమే ఈ ప్రయత్నాలన్నీ కూడా చేస్తున్నాను అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఆ మాట విని, నిజమేరా, దీప కోసం మనం ఏదైనా చేద్దాము, నా మనవరాలు సంతోషంగా ఉండాలి అని అంటూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.